Hello, hi. Good evening, all. Myself, Dr. Antagiri. Welcome to our channel, New Sai Apollo Hospital and Healthy Talks by Dr. Anti. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గౌట్ ఆర్థరైటిస్. గౌట్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో గౌట్ ఆర్థరైటిస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కీళ్ళ వాపు అంటాం కదా, కీళ్ళ వాపు కీళ్ళవతం మీరు చాలా మందిలో చూసే ఉంటారు. కాలి బొటనవేలు భాగం బాగా పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసి ఫీవర్ వస్తుంటుంది. సో ఇట్స్ ఏ ప్యూర్ మెటబాలిక్ డిజార్డర్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని కూడా అంటాం, మోనో ఆర్టికులర్ ఆర్థరైటిస్. పొడాగ్రా దీనిలో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పొడాగ్రా, కాలి బొటనవేలు భాగం ఉబ్బి స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే అధిక మోతాదులో ఉన్నప్పుడు అది క్రిస్టల్స్ లాగా నీడిల్ లైక్ క్రిస్టల్స్ లాగా మారి మన బాడీలో అక్కడక్కడ మెయిన్గా జాయింట్స్లో కానీ, లెగమెంట్స్లో కానీ, టెండాన్స్లో కానీ అండ్ స్కిన్లో కానీ, కిడ్నీలో కానీ డిపాజిట్ అయ్యి యూరేట్ నెఫ్రోపతి అంటాము, కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దేనివల్ల వస్తుందంటే మనం తీసుకునేటువంటి డైట్లో ప్యూరిన్ లెవెల్స్ అధికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. మరి ప్యూరిన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి? జనరల్గా అయితే మీట్, మాంసం, లివర్, సీ ఫుడ్, ష్రిమ్స్ అంటాం, నథింగ్ బట్ రొయ్యలు, అండ్ సీ ఫుడ్ ఏదైనా ప్రాన్స్, డ్రైడ్ యాంకోవీస్ అండ్ సీవీడ్ అంటాం. సీవీడ్ అంటే ఇది ఒక రకమైన ఆల్గే జాతికి సంబంధించినది, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఈస్ట్, ఇదే కాకుండా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో ఈ గౌట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆల్కహాలిజం వల్ల ఎక్కువగా బీర్ తీసుకోవడం వల్ల అండ్ దాంతోపాటు షుగర్ స్వీట్ అండ్ డ్రింక్స్, ఎక్కువగా షుగర్ వాడే వాళ్ళకు, షుగర్తో తయారు చేసినటువంటి డ్రింక్స్ తాగడం వల్ల కూడా బ్లడ్లో ఉండేటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల గౌట్ వస్తుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కొద్ది మొత్తంలో కంట్రోల్ చేయొచ్చు? ఒకవేళ గౌట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో జనరల్గా అయితే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, విటమిన్ సి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, అండ్ ప్యూరిన్ లెవెల్స్ తక్కువగా మోడరేట్గా ఉండేటువంటి ఆల్ వెజిటబుల్స్ లైక్ బీన్స్ కానీ, బీన్స్ అంటే నథింగ్ బట్ చిక్కుడు జాతికి సంబంధించినవి, పచ్చి బఠానీలు కానీ, అండ్ లెంటిల్స్, అన్ని రకాల పప్పు ధాన్యాలు, అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. గౌట్ వచ్చిన తర్వాత జనరల్గా దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే పెయిన్ తగ్గించుకోవడం కానీ, లేకపోతే బ్లడ్లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించాలి, లేదా ఎక్కువగా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కిడ్నీ ద్వారా, యూరిన్ ద్వారా పంపించేటువంటి డ్రగ్స్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. దాంతోపాటు విటమిన్ సి సప్లిమెంట్ కూడా ఇచ్చేస్తాము. అండ్ లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్యూరిన్ తక్కువ ఉండేటువంటి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఆహార పదార్థాలని తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.